ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి 100 అనుమానాలకు దారితీస్తోంది. రైసీ మృతి వెనుక ఇజ్రాయెల్ ఉంది అని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వైరల్ అవుతున్న మరో విషయం ప్రపంచ యుద్ధ భయాలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్ సమీపంలోని అజర్బైజాన్ దగ్గర రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఎస్కాట్ గా మరో 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. కానీ రైసీ ఉన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురైంది. అది కూడా ఇజ్రాయెల్ మిత్ర దేశమైన అజర్బైజాన్ సమీపంలో కావడం ఇప్పుడు అన్ని అనుమానాలకు కారణమైంది. భూమి నుంచి రైసీ హెలికాప్టర్ ను టార్గెట్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ స్పేస్ లేజర్ ఉపయోగించి ఆయన ఉన్న హెలికాప్టర్ ను కూల్చేశారని కొత్త వాదన మొదలైంది. ఈ స్పేస్ లేజర్ సహాయంతో హెలికాప్టర్ ను కూల్చడం చాలా ఈజీ. ఈ టెక్నాలజీ ఉపయోగించే కరెక్ట్ గా రైసీ ఉన్న హెలికాప్టర్ ను టార్గెట్ చేసి కూల్చేశారు అనేది ప్రస్తుతం నడుస్తున్న టాక్. ఇందులో ఎంత నిజముంది అనే విషయం పక్కన పెడితే రైసీ మృతి వెనుక ఇజ్రాయెల్ ఉంది అని రుజువైతే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రైసీని ఇజ్రాయెల్ చంపేసింది అని రుజువైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో ఎవరిది పై చెయ్యి అనే విషయం పక్కన పెడితే యుద్ధం మొదలైతే దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అందులోనూ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి పవర్ ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి దేశం ప్రత్యక్ష యుద్ధానికి దిగితే పరిస్థితి భీకరంగా ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు రైసీది ప్రమాదం అనే అంతా అనుకున్నా ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటికి వస్తాయోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.